ఈ వీడియోలో 2K లవ్ స్టోరీ తమిళ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెజెంట్ ఇది ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమ్ అవుతుంది. తెలుగు లాంగ్వేజ్ లేదు భయ్య, ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో అయితే చూడొచ్చు. వస్తే ఆహాలో ఫ్యూచర్‌లో తెలుగులో అయితే రిలీజ్ చేయొచ్చేమో, ప్రెజెంట్ అయితే లేదు. మూవీ డ్యూరేషన్ అయితే 2 అవర్స్ 12 మినిట్స్ అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి మెయిన్ లీడ్స్ అయిన కార్తిక్ అండ్ మోనిక ఇద్దరు కూడా చిన్నప్పటి నుంచి చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. వాళ్ళ లైఫ్లో జరిగే ప్రతి విషయాన్ని ఇద్దరు షేర్ చేసుకుంటారు. ఈవెన్ సోషల్ మీడియా అకౌంట్స్ కూడా ఇద్దరు షేర్ చేసుకుని యూజ్ చేస్తారనమాట. సో అంత ఫ్రెండ్షిప్ బాండ్ ఉన్న వాళ్ళిద్దరు ఫ్యూచర్ లో ఎలా అవాల్వ్ అయ్యారు, వాళ్ళిద్దరి మధ్య లవ్ ఏమైనా పుట్టిందా, లేక వాళ్ళు ఇప్పటికీ ఫ్రెండ్స్ గానే మిగిలిపోయారా? సో ఆ లవ్ అండ్ ఫ్రెండ్షిప్ వీటి మధ్య నడుస్తుంటుంది అనమాట మూవీ అంతా కూడా, ఈ 2K లవ్ స్టోరీ అన్నది. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చారంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. థియేట్రికల్ రివ్యూస్ అండ్ తెలుగు డబ్బిన మూవీ రివ్యూస్తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే వన్ టైం వాచబుల్ అనిపించింది భయ్య. అది కూడా ఫుల్గా అయితే చూడలేము. పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే రిలేటబుల్ ప్రెమైజ్ అని చెప్పాలి. తీసుకున్న కాన్సెప్ట్ అయితే చాలా వరకు కూడా రిలేటబుల్ అనిపిస్తుంది. ఎందుకంటే 2K ఫ్రెండ్షిప్స్ కానీ, అంటే లైక్ ఆ లవ్ కి ఫ్రెండ్షిప్ కి మధ్యలో ఉన్న ఒక థిన్ లైన్ అయితే వీళ్ళు ఎక్స్ప్లోర్ చేస్తారు భయ్య. ఆ డిఫరెన్స్ ని చాలా బాగా చూపిస్తారు. చాలా రిలేషన్షిప్స్ మీద అయితే దీని ఇంపాక్ట్ అయితే ఉంటుంది. చాలా రిలేటబుల్ కాన్సెప్ట్ అని చెప్తాను నేను. దాని పరంగా వర్కౌట్ అయింది. అండ్ కెమిస్ట్రీ బిట్వీన్ లీడ్స్, మెయిన్ కార్తిక్ క్యారెక్టర్ కానీ మోనికా క్యారెక్టర్ కానీ వాళ్ళిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ అయితే చాలా న్యాచురల్ గా ఉంటుంది. పర్ఫార్మెన్సెస్ వైజ్ కూడా చాలా సూపర్ గా చేశారు. వాళ్ళు డెబ్యూటెంట్ అనుకుంటా ఐ థింక్ తమిళ్లో, బట్ చాలా బాగా పర్ఫార్మ్ చేశారని చెప్తాను నేను. అండ్ మెయిన్ నాకు బాగా వర్కౌట్ అయింది బ్యాక్గ్రౌండ్ స్కోర్ భయ్య. డిఎంఎన్ మ్యూజిక్ డైరెక్టర్ చాలా ఎమోషనల్ మూమెంట్స్ ని, చాలా లవ్ మూమెంట్స్ ని చాలా బాగా ఎలివేట్ చేస్తుంది అనమాట. మ్యూజిక్ అన్నది మూవీలో బాగా వర్కౌట్ అయింది. అండ్ అక్కడక్కడ ఫ్యూ కామెడీ పార్ట్స్ అయితే వర్కౌట్ అయ్యాయి మూవీలో. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే స్క్రీన్ ప్లే చాలా వీక్గా ఉంది. ఎందుకంటే మొత్తం స్టోరీ అంతా కూడా స్టార్ట్ అంటే చాలా ప్రెడిక్టబుల్ పాత్ అయితే తీసుకుంటుంది భయ్య. కొత్తగా ఏమనిపించదు. చాలా మూవీస్లో చూసిన టెంప్లెట్ యూస్ చేసుకున్నారు, అందువల్ల చాలా ప్రెడిక్టబుల్ అయిపోయింది. అండ్ ఆ మెలో డ్రామా ఏదైతే క్రియేట్ చేస్తారో సెకండ్ హాఫ్లో, అది అస్సలు వర్కౌట్ అవ్వలేదు. చాలా వీక్గా అనిపించింది అండ్ ఫోర్స్డ్గా అనిపిస్తుంది అనమాట. అంత న్యాచురల్గా అయితే ఉండదు ఎమోషనల్ కంటెంట్ అన్నది. అండ్ ఆ పేసింగ్ ఇష్యూస్ కూడా ఫస్ట్ హాఫ్ అంతా ఓకేసి వెళ్ళిపోయినప్పటికీ కూడా సెకండ్ హాఫ్లో అయితే పేసింగ్ ఇష్యూ అయితే ఘోరంగా ఉంటుంది. చాలా స్లో చేసేస్తారు. టూ మచ్ ఆఫ్ డ్రామా ఇంక్లూడ్ చేస్తారు. అదంతా కూడా అంత కనెక్టివ్గా అనిపించదు, అంతగా వర్కౌట్ అవ్వదు. దానివల్ల చాలా ఫోర్స్డ్ మూమెంట్స్ ఉంటాయి. అండ్ ఆ కామెడీ కూడా సెకండ్ హాఫ్లో వర్కౌట్ అవ్వదు. మెయిన్ మూవీకి ఏదన్నా ఆ డ్రాబ్యాక్ అంటే ఆ సెకండ్ హాఫ్లో తీసుకున్న స్క్రీన్ ప్లే కానీ, అండ్ ఆ ఎమోషనల్ మూమెంట్స్ కానీ, అండ్ ఆ పేసింగ్ ఇష్యూస్ కానీ, ఈ సెకండ్ హాఫ్ అయితేనే బిగ్గెస్ట్ మైనస్ అనిపిస్తుంది నాకు. అందువల్ల వన్ టైం వాచబుల్ అంటున్నా. నాకు ఓవరాల్గా మూవీ అయితే ఇదే భయ్య ఫీలింగ్, వర్కౌట్ అవ్వలేదు. సెకండ్ హాఫ్ మెయిన్ బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ అనిపించింది. సో వన్ టైం వాచబుల్ అని చెప్తా. మీరు చూద్దాం అనుకుంటే, మీకు లవ్ స్టోరీస్ ఇంట్రెస్ట్ ఉండి ఆ డ్రామాస్ అంతా కూడా చూడగలను అనుకుంటే కనుక ప్రైమ్ వీడియోలో ఉంది 2K లవ్ స్టోరీ. చూద్దాం అనుకుంటే చూడండి భయ్య. తెలుగు లాంగ్వేజ్ అయితే లేదు, వస్తే ఫ్యూచర్లో ఆహాలో రావచ్చు, లేదంటే లేదు. ఓకే, ప్రెసెంట్ ఆహా తమిళ్లో కూడా ఉంది ఇది. ఓకే, మీకు కనుక రివ్యూస్ వీడియో లైక్ చేయండి, ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలానే మరిన్ని అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ కంటెంట్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్, బాయ్.